అధికారం ఉండదు, ఇక పాపము పుణ్యము చేసే అధికారం ఉండదు. ఉండకుండా పోవడమే మిగిలిన శరీరాల్లోకి వెళ్ళిపోవడం. ఇప్పుడు ఓ పిల్లి పరిగెత్తుకుంటూ ఇలా వచ్చేసింది అనుకోండి, గబగబా లేచి బయటికి తోలేస్తారు. ఓ కుక్క వచ్చి విందామని ఇలా కూర్చుంది అనుకోండి, బయటికి పంపించేస్తారు. అదే వాడు విన్నాడా వినలేదా, అర్థం చేసుకున్నాడా అర్థం చేసుకోలేడా వదిలేయండి. ఒక మనుష్యుడు వచ్చి కూర్చున్నాడు అనుకోండి, అంగీకరిస్తారు. అది మనుష్య శరీరానికి ఉన్నటువంటి గొప్పతనం. ఈ శరీరంలోకి వచ్చి నువ్వు ఏం చేసుకున్నా అదృష్టం ఇప్పుడే, దీంతోనే చెయ్యాలి. ధర్మరాజా, పరీక్ష గదిలోకి వెళ్ళినటువంటి వాడు 1 గంటన్నరో ఎంతో పరీక్ష గదిలో ఉంటాడు, అప్పుడు రాసిందే జీవితానికి భవిష్యత్తు. అలా ఇందులోకి వచ్చినటువంటి వాడు దీనితో సత్కర్మలు చెయ్యకపోతే ఉత్తర జన్మలలో పతనం అయిపోతాడు. దీంతో మంచి పనులు చేశాడు,